పోస్టర్ మారిందేమో. పోస్టర్ మారిందేమో. రేయ్, నువ్వు వెళ్ళి నీ పని చేసుకొచ్చాయి, నేను వెళ్ళి నా పని చేసుకొచ్చేస్తాను. అలాగేరా. ఏందండి అంత పీడుగా పరిగెట్టుకొచ్చేసారేటి? ఈ రోజు ఆ పోస్టర్ మారుస్తున్నారని తెలిసింది. అయితే నా సింధు కొత్త సినిమా పోస్టర్ ముందుగా నేనే చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. ముందు చూద్దామని వచ్చారా? అదెట్టా పక్కన నేను కూడా ఉంటే ముందుగా మీరెట్టా చూసినట్టు అవుద్ది చెప్పండి. ఎట్టాగంటే చెప్పండి. ఎట్టాగంటే చెప్పండి బాబు, చెప్పండి. చెప్పమంటే అటు చూస్తారేటండి? చెప్పండి, చెప్పండి. నేనే చూసాను, నేనే ముందు చూసాను. ఏంటా నువ్వు చూసేది? తర్వాత వాడొచ్చి చూస్తాడా? తర్వాత ఇంకొకడు వచ్చి చూస్తాడా? నిన్ను యాహూ! ఏంటండి మీరు చేసిన పని? దాని చేత నన్ను కొట్టిస్తారా? నా సింధు పూట నాకంటే ముందు చూడాలనుకుంటే అలాగే జరుగుద్ది. నన్ను ఆపడానికి మీరెవరు? ఎరా, నీ పని అయిపోయిందా? అయిపోయింది. నీది? నా పని కూడా అయిపోయింది. గుడ్. ఇక్కడ ఏంటండి ఇది? ఎవరైనా చూస్తే? ఎందుకైనా వచ్చింది? ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చా. తర్వాత మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే ప్రమాదం. రేపు మార్నింగ్ మన పెళ్ళి. రేపు మార్నింగా? రేపు మార్నింగా? ఇప్పుడే చేసుకుందామా? రేపే. సరే సరే వస్తాను, నువ్వు వెళ్ళు. నీకోసం వెయిట్ చేస్తుంటాను. అలాగే. వదలండ్రా, వదలండి నన్ను, వదిలిపెట్టండ్రా. అదేం చేస్తుందిరా నన్ను? ఒక్కసారి వదిలి చూడండి. అమ్మా, వదలండి.
ఏరా నన్ను చంపి నా పొలంలోనే పాతేస్తానన్నావట? అంత బలిసిందిరా నీకు? పాతేస్తానో లేదు ఒక్కసారి వదిలి చూడవే. వెంటాడి వెంటాడి నరుకుతా. చా అంతుందా నీకు? 5 నిమిషాల్లో చావబోయే నీకే అంతుంటే నీ పొలంలోనే నీ కోసం 5 అడుగులు గొయ్యి తవ్విస్తున్నా నాకెంతుంటారా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలియదు. ఏమన్నావు? నేను ఊసిన ఉమ్ములో ఒక్క పలకంత లేదు నీ బ్యాక్గ్రౌండ్. నీకు అంత డైలాగ్ అవసరమా? నాతో పెట్టుకోవద్దు. నా సంగతి నీకు తెలియదు. చస్ నీ సంగతి నాకు తెలియకపోవడమేంట్రా? పేరు మాధవ, మనిషి యదవ. చెప్పేవన్నీ పుండాకోర్ కబుర్లు, చేసేవన్నీ పోరంబోకు పనులు. జనాల దృష్టిలో నువ్వు చేసేది వ్యాపారం, నిజానికి నువ్వు నడిపేది వ్యభిచారం. చాలా ఇంకా ఏమైనా చెప్పాలా? చూడు నువ్వు చేసే పనులు నాకు తెలుసు. అందుకే కదరా లేపేస్తుంది. చలపతి అమ్మో. నాన్న ఏరా ఇదంతా నీ పనన్నమాట. నాన్న ఎప్పుడైతే తలకు మాసిన వాణ్ణి చేసుకుని తల్లిదండ్రులు మోసం చేశావో అప్పుడే ఈ నాన్న దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నాన్న అది కడుపుకు తినే అన్నమైనా, కడుపున పుట్టిన పిల్లలైనా, కట్టుకున్న పెళ్ళామైనా చేయి జారితే అంతా మట్టిపాలే. నీకు మిగిలేది కూడా ఆ మట్టే. అది ఏమండి? ఇన్ని సంవత్సరాలుగా మన ఇంటి ఆడపిల్లలు బయటింటి గడప తొక్కలేదు. బయటింటి ఆడపిల్లలను మన ఇంటి గడప తొక్కనివ్వలేదు. కానీ ఆ సాంప్రదాయాన్ని ఇవాళ నీ కూతురు సర్వనాశనం చేసింది. నా కంటి ముందు నుంచి దీన్ని బయటికి పొమ్మను. నా పిల్లలు నాలాగా చదువులేని వాళ్ళు కాకూడదని మిమ్మల్నందరినీ డిగ్రీలు చదివించారు. చదువు అయిపోయాక మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక పొలానికి పంపించకుండా ఇంట్లో పెట్టి మేపుతుంటే కొవ్వెక్కి ఇలాంటి పనులు చేస్తున్నారా మీరు? ఇక మీదట ఎవరైనా గడప దాటారో నరికేస్తా. ఏంటి గడప దాటితే నరికేస్తావా? మరి నీ పెద్ద కూతురు ఊరు దాటి వెళ్ళిపోతోంది, దాన్ని నరకలేదే? దత్తమ్మ, అదే నేనైతే నరికి పారేసేదాన్ని. అయితే ముందు నీ కొడుకు నరకు. ఏంట్రా నువ్వనేది? ఏంటా? పెళ్లి చేసుకుంది నా కూతురు, కానీ పెళ్లి చేయించింది నీ కొడుకు. ముందు నీ కొడుకు నరకు. మావయ్య చెప్పేది నిజమేనా? చెప్పురా. అమ్మా!
వదినా, అబ్బాయికి రక్తం కారుతోంది. ఇక్కడ రక్తం మరిగిపోతోంది. తీసుకెళ్లి హాస్పిటల్ పడేయండి. అందరు నాతో పాటు రండ్రా. ఇదేరా మీకు శాస్తి. బుద్ధిగా పనిచేసుకోండి. ఏంట్రా ఇది? నిన్నే బాబు గారు బ్యాగ్ తీసుకొస్తున్నా. రారా. ఎక్కడికి వెళ్ళేది? బాయ్. హలో హీరో. పని చేసుకా. ఆ స్టోరీ గురించి మన పెళ్లి రోజు నుంచి అడుగుతున్నాను. సేమ్ డైలాగ్ చెప్తున్నావు. ఇప్పుడు ఆ స్టోరీ గురించి చెప్తే గాని వదలను. చెప్పు. అబ్బా వదలరు కదా. మా కుటుంబంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్లి చేసుకోవాలంటే మా కుటుంబాల మధ్యలోనే ఇచ్చిపుచ్చుకోవాలి. అదే మా ఆచారం. దాన్ని కాదని నేను మొట్టమొదటిసారి మీ వల్లో పడి బయటకొచ్చాను. ఇదిగో వలాగిలా అనొద్దు, ప్రేమలో పడి అను. అదే మహాప్రభు, అదే మీ ప్రేమలో పడి బయటకొచ్చాను. సరేనా? అంటే నచ్చినా నచ్చకపోయినా మీ రక్త సంబంధంలోనే చేసుకునేవాళ్ళు అనమాట. నాలాగా ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశం మీ ఇంట్లో ఇంకెవరికీ లేదనమాట. అవునా కాదా? మరి అంతగా పొంగిపోకండి. మీరు హీరోయిన్లా ఉన్నా నన్నే ప్రేమించారు. అదే మా తమ్ముడు ఏకంగా హీరోయిన్నే ప్రేమిస్తున్నాడు. ఈ పాటికి వాడు మా మరదల దగ్గరే ఉండుంటాడు. మరదలా అంటే హీరోయినా? అవును. అబ్బు బాబే అనుకున్నా. పిల్లలు కూడా తేడానే. అంటే మా బావ మరిది ఇప్పుడు పోస్టర్ దగ్గర ఉన్నాడన్నమాట. సింధు, ఒకే ఒకసారి రావా ప్లీజ్. ఒలికే సుందరి బుగ్గలు కొరికేస్తాం మరి నా ముందరికొచ్చైవే. సొగ్గులు దోచి పోకిరి చిన్నది బొకే అన్నది నీ తేలే కన్నెసిరి. మొగలి పూల సొగసు చూసా సరిజోడు నువ్వే నాకు లవ్ యు రాసోనా. సంకెళ్ళు తెంచేసేవే సంతోషాల సౌందర్యమా. సిగ్గులు ఒలికే సుందరి బుగ్గలు కొరికేస్తాం మరి నా ముందరికొచ్చై. నిన్ను మెచ్చి వచ్చానమ్మో వయ్యారమో నిలువెల్ల అందాలున్న శృంగారమో. వచ్చింది ఈడే నాలో ఇల్లేసుకో వీలైతే ఒళ్ళొకొస్తా అల్లేసుకో. బేబే పెదవులతో తాళం వేయవే. అది సైరా నా సర్వం నీదేలేరా. ఆ మోజు తీరాలంట సుఖించు సుమాలతో. సొగ్గులు దోచి పోకిరి చిన్నది బొకే అన్నది నీ తేలే కన్నెసిరి. Feel the rhythm on the bass mark. Feel the rhythm on the bass mark. All around town, people trying to get down. And reporters sitting flashing lights. Feel the rhythm on the bass mark. Feel the rhythm on the bass mark. Someday, someone, all night.
పండిస్తాలే ఈ పూటకి నీ వెంటే ఉంటా నేను ఏ నాటికి హోయిలా ఆ మబ్బుల మంచం పైన అరే లైలా నే తీరుస్తా నీ గోరా ఈ వేడి ఉండాలి ఇలాగే ఇరేయికి సిక్కులు ఒలికే సుందరి బుక్కలు కొరికేస్తా మరి నా ముందరికొచ్చై వే 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 సోకులు దోచే పోకిరి చిన్నది ఓకే అన్నది నీ తేలే కన్నెసిరి వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో. మా బావ కూడా నాతో అలా ఉంటే ఎంత బాగుంటుందో. ఆగమంటుండే అన్నయ్య, మావయ్య, కొంపదీసి చూసాడా ఏంటి? ఎక్కడే వాడు? అది మావయ్య, బావ మన ఉత్తరం పక్క పొలంలో పురుగు పడితే మందు కొట్టడానికి వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. ఏడేవాడు? ఎవరు నాన్న? ఇంకెవరు? మీ అన్నయ్య యువరాజు గారు. ఎక్కడా కనిపించలేదే? ఏమో నాన్న, నేను పనిలో పడిపోయి వంచిన తల ఎత్తకుండా పనిచేస్తున్నాను. వీళ్ళు సరిగా పనిచేయట్లేదు. వీళ్ళకి తెలిసుండొచ్చు. అవునవును, బాగానే పని చేస్తున్నావు. నాయన నన్ను ఇరికిచ్చారేంటి? ఏంటి మావయ్య, యువరాజేనా? వాడు పక్క చేలో ఎరువులు వేయడానికి వెళ్ళాడు మావయ్య, వచ్చేస్తాడు. ఏంటి ఎరువులు వేయడానికా? అదేమో పురుగుల మందు పిచ్చికారంటుంది, నువ్వేమో ఎరువులు వేయడానికి వెళ్ళాడంటున్నావు. ఇద్దరిలో ఎవరి మాట నిజంరా? అదే ముందు ఎరువు వేసిన తర్వాత పిచికారీ చేస్తాను. మీరిద్దరు రండి. వస్తున్నాడు చూడు. నాన్న, ఎరా ఎక్కడికి వెళ్ళావు? అది పక్క చేలో మందు కొట్టడానికి వెళ్ళాను నాన్న. ఏంటి చూసి నేర్చుకోండిరా. సారీ మేడం,